పిఠాపురంలో తన గెలుపు ఏపీకి బలంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జన సైనికులు పిఠాపురం ప్రజల వల్లే ఇవాళ గెలిచామని చెప్పారు. తనకు భయం లేదని, ఇక అభివృద్ధి కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని, పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పుడే తన గెలుపుకు అర్థం ఉంటుందన్నారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరు ఇచ్చిన విజయం నన్ను రాష్ట్రం అంతా తిరిగినిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు. ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుని మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. నేను చాలా గట్టివాడిని, గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాడినో, ఎంత పట్టు పడితే వదలను, గుర్తుపెట్టుకోండి. నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం, కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అంత తేలిగ్గా తీసుకుంటాను. నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు, ఈరోజు ఇది చెప్పండి. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా. వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. నేను పిఠాపురాన్ని అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. భిన్నమైన మతాల సామరస్యత గాని, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత గాని, అభివృద్ధి గాని, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుకుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు. ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు, ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి. మనం తెలంగాణకి వెళ్తే ఒకటే అడుగుతున్నాను, అన్నా నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అన్నా, మాకు ఇక్కడ రా అన్నాను. నేను వెళ్ళట్లేదు, చెప్తున్నా, సరదా చెప్తున్నా. పిఠాపురాన్ని వదిలి ఎక్కడ వెళ్తాను? తల్లిని వదులుకొని వెళ్ళిపోతావా? ఏం మాట్లాడతాం? హక్కును చేర్చుకున్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా? నేను స్థలం కూడా తీసుకున్నాను, ఇక్కడ ఇల్లు కూడా కాదు. ఎవరు వెళ్ళినా, ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా, ఏ బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఏ మూలకి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కావట్లేదు. మనం కొట్టింది 21 కానీ 21 ఇప్పుడు సెంచరీ కొడితే ఎవరైనా మాట్లాడాలి, మళ్ళీ 21 కొడితే మాట్లాడతారు. నాకు అర్థం కాదు. 21 వెనక 21 ఎంపీస్ కూడా ఉన్నాయి. అది దాని అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి, రావాలని ఎంత తపన పడ్డాను. ఆ కూటమే ఈ రోజున ఎన్డీఏకి వెన్నుదన్నుగా ఉండిపోయింది. అది అర్థమైంది, నాకు తెలియలేదు. అది దేశం మొత్తం ఈ రోజున మన ఎంపీలు వెళ్తే 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. జనసేన కూడా అంటుంది 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు.